పెద్ద బామ్మ రావడంతోని ఒక్కసారిగా ఇటు సుమలత, అక్షిత, భువన ముగ్గురు షాక్ అయిపోతారనమాట. ఇక పార్టీలో ఉన్న వీళ్ళంతా కూడా ఒకసారిగా ఆగిపోతారు. మ్యూజిక్ అంతా ఆగిపోతుంది. అసలు ఏంటిది? ఇల్లా? లేతే ఏంటనుకుంటున్నారు? ఇంట్లో ఈ రకంగా ఎగరడం ఏంటి? అని చెప్పి ఆ బామ్మొచ్చి ఇక ఇటు చరణ్ వాళ్ళ బామ్మని అడుగుతూ ఉంటుంది. ఏంటిది? ఇంట్లో పెద్దదానివి నువ్వున్నావు కదా! చూస్తూ అలా కూర్చున్నావేంటి? నీ ముందే వీటిలా పిచ్చి గెంతులేంటి? అని చెప్పి అంటూ అడుగుతూ ఉంటే ఈ లోపల సడన్‌గా ఆవిడకి మెట్లెక్కుతూ కాలు బెనికి అలా కింద పడిపోతుందనమాట. అంటే జస్ట్ కూర్చుండిపోతుంది. నడవలేక ఆ పెద్ద బామ్మ. ఇక కాలు "అమ్మ నా కాలు బెనికిపోయింది" అని చెప్పి కాలు పట్టుకొని బాధపడుతూ గట్టిగా అరుస్తుందనమాట. ఇక పైన రూమ్‌లో పల్లవి ఉంటుంది కదా! ఇదేంటి పెద్ద బామ్మగారి గొంతులాగుంది. ఆవిడేంటి అలా కేకలు పెడుతున్నారు? ఏమైంది ఆవిడకి? అని చెప్పి ఇక మెయిన్ డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది పల్లవి. ఇదేంటి డోర్ లాక్ చేసినట్టుంది. నేనైతే లాక్ చేసుకోలేదే. ఎవరో లాక్ చేసినట్టున్నారు. ఇప్పుడు ఎలాగా? పెద్ద మామగారికి ఏమైందో ఏంటో అని చెప్పి అటు కిటికీ అది ఓపెన్ చేసి పక్క నుంచి ఇక పల్లవి ఓపెన్ చేసి వస్తుందనమాట రూమ్‌లో నుంచి. ఇక మెట్లు దిగి వస్తూ ఉంటే ఇటు అక్షిత, భువన, సుమలత షాక్ అవుతారు. ఇక అక్షిత, భువన ఇదేంటి మనం లాక్ చేసాం కదా బయటికి రాకుండా అలా ఎలా వచ్చింది? అని చెప్పి భువన అడుగుతూ ఉంటే అప్పుడు అక్షిత ఇది రావడమేమో కానీ ఆంటీ పరువంతా గంగలో పోయినట్టే ఇప్పుడు. ఇప్పుడు వచ్చిన ఈ లేడీస్ అంతా అడుగుతారు కదా! ఈ అమ్మాయి ఎవరని? ఇక అందరికీ అర్థమైపోతుంది. ఇదే ఇంటి పెద్ద కోడలని. అసలు ఏంటిది ఇలా అయిపోయింది అని చెప్పి అక్షిత, భువన అనుకుంటూ ఉంటారు. ఇక సుమలత చాలా షాకింగ్‌గా చూస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎలా అని చెప్పి. ఇక పల్లవి రావడం గబగబా పెద్ద బామ్మగారు ఏమైంది మీకు? అని చెప్పి పల్లవి వస్తుందనమాట ఆ బామ్మ దగ్గరికి. కాలు కొంచెం బెనికిందమ్మా. కొంచెం నడవలేక ఇబ్బంది పడుతున్నాను అని చెప్పి అంటూ ఉంటుందావిడ. అయ్యో! నేను మసాజ్ చేస్తానండి. ఆయిల్ రాస్తాను. సెట్ అయిపోతుంది అని చెప్పి పల్లవి అలా చెప్తూ ఉంటే, అవును నువ్వెక్కడున్నావు అని చెప్పి సుమలత, అక్షిత వాళ్ళని అడిగితే బయటికెళ్ళావు అని చెప్పి అన్నారు. ఇంట్లోనే ఉన్నావా? అని చెప్పి అంటూ ఉంటుంది బామ్మ. ఆ! ఇంట్లోనే ఉన్నానండి అని చెప్పి అంటుంది పల్లవి. ఇంట్లో ఉండక ఇంకెక్కడికెళ్తుంది అని చెప్పి ఇటు చరణ్ వాళ్ళ బామ్మ కూడా అంటూ ఉంటుంది. మరి అదేంటి సుమలత బయటికెళ్ళిందని అలా ఎలా చెప్పావు? అని చెప్పి ఆ పెద్ద బామ్మ కాంతమ్మ అడుగుతూ ఉంటే అప్పుడు అక్షిత అంటే బయటికెళ్ళిందని అనుకున్నారేమో. బయటికెళ్ళామని అనుకున్నాము. అంతే. అంతకు మించి ఇంకేం లేదు. పైనుందని మాకు తెలీదు అని చెప్పి అలా కవర్ చేస్తూ ఉంటుంది అక్షిత. ఇకప్పుడు పల్లవికి మనసులో అనిపిస్తుంది. అయ్యో! అత్తయ్య గారు నన్ను కిందకి రావద్దన్నారు కదా! ఎటువంటి పరిస్థితిలో కూడా ఈ కిట్టి పార్టీ అయిపోయేదాకా రావద్దన్నారు. నేనేమో పెద్ద బామ్మగారికి ఏమైపోయిందో అని చెప్పి కంగారులో వచ్చేసాను ఇదంతా ఆలోచించకుండా. ఇప్పుడు అత్తయ్య గారికి నా వల్ల అవమానం జరుగుతుందా అని చెప్పి మనసులో కొంచెం కంగారు పడిపోతూ ఉంటుంది పల్లవి. ఇక ఇటు వచ్చిన లేడీస్ అంతా కూడా అవును సుమలత ఈ అమ్మాయి ఎవరో మాకు పరిచయం చేయలేదు. ఎవరి అమ్మాయి? అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు కింద కూర్చున్న ఆ పెద్ద బామ్మ లేచి పల్లవిని తీసుకొచ్చి ఆ లేడీస్ ముందు నించోపెట్టి ఏంటమ్మా ఇంతసేపు ఇంట్లోకొచ్చారు. ఆ! ఇంట్లో కూర్చున్నారు, ఆడారు, పాడారు. ఇంతసేపయింది. ఈ ఇంటి పెద్ద కోడలెవరో తెలీదా? ఈ అమ్మాయి ఎవరో తెలియకుండానే ఇంతసేపున్నారా ఇంట్లో? అని చెప్పి అంటూ ఉంటుంది ఆ పెద్ద బామ్మ. ఏంటి ఈవిడ ఇంటి పెద్ద కోడలా? మరి ఆ అక్షితని ఇంటి పెద్ద కోడలని సుమలత చెప్పింది మాకు అని చెప్పి వచ్చిన లేడీస్ అంతా చెప్తూ ఉంటారు. ఏంటి ఈ దొంగ మొహందా? ఇది, ఇది, ఇది ఇంటి పెద్ద కోడలా? ఇది ఇంటికి చిన్న కోడలు మా చంటి భార్య. ఇదిగో ఇది చరణ్ భార్య. ఇంటి పెద్ద కోడలు. ఈ అమ్మాయి పేరు పల్లవి అని చెప్పి అంటూ ఉంటే, ఏంటి ఈ అమ్మాయి పల్లవియా? ఈ ఇంటి పెద్ద కోడలా? అని చెప్పి వచ్చిన లేడీస్ అంతా షాక్ అవుతూ ఉంటే, అదేంటి సుమలత మాకు అబద్ధం చెప్పాల్సిన నీడేంటి? మేము నీకు అంత ఫ్రెండ్స్ కదా! మాకెందుకు అబద్ధం చెప్పావు? తను పెద్ద కోడలన్నావు. ఈ అమ్మాయినేమో ఇంట్లో దాచిపెట్టావు పైనే ఉంది. ఆ! ఏంటి అసలు ఏంటి మాకు అబద్ధం చెప్పాల్సిన నీడేంటి? అని చెప్పి వచ్చిన లేడీస్ అంతా అడుగుతూ ఉంటే, ఇక అక్కడున్న బామ్మ అంటుందనమాట చరణ్ వాళ్ళ బామ్మ. మీకు అంతా అబద్ధం చెప్పింది. అసలు వంట చేసింది ఎవరో తెలుసా? ఇంటి పని మనిషి అని చెప్పి చెప్పిందా మా సుమలత? కాదు. మీరిప్పటిదాకా రుచిగా తినింది ఇదిగో మా పెద్ద కోడలు పల్లవి చేసిందే మీరు వంటలన్నీ తినింది. అని చెప్పి అనగానే ఇక అందరూ షాకవుతారు. ఇక సుమలతకి ఇంకా అవమానం జరుగుతూ ఉంటుంది. ఇక అక్కడున్న చంటి కూడా అంటాడు, "మా అమ్మకి లావుగా ఉన్న వాళ్ళు అంటే ఇష్టం ఉండదు. నేనంటే కూడా ఇష్టం ఉండదు. ఎందుకంటే నేను లావుగా ఉంటాను కదా! మా వదిన కూడా పల్లవి వదిన లావుగా ఉంటుందని ఎవరికీ పరిచయం చేయడం ఇష్టం ఉండదు. అందుకే మా వదిన్ని మీరొచ్చే వెళ్ళేదాకా కిందకి రావద్దని మా అమ్మ ఆర్డర్. అందుకే వంటంతా పాపం మా వదినే చేసింది. పైకెళ్ళిపోయి కూర్చుంది. మీరు రావద్దని చెప్పిందని మా అమ్మ మాటకి రాలేదు. ఇదిగో మా పెద్ద బామ్మకి బాలేదని చెప్పి కంగారులో మా వదిన కిందకొచ్చింది. లేదంటే కిందకి వచ్చేదే కాదు మా వదిన అని చెప్పి అంటూ ఉంటాడు చంటి. ఇక ఇంకా సుమలతకి అవమానం జరుగుతూ ఉంటుంది. తను చేసిన పని అందరికీ తెలిసిపోయింది కదా! అని చెప్పి ఇక అక్కడున్న ఆ పెద్ద బామ్మగారికి ఇంకా కోపమొస్తుంది సుమలత మీద. ఇక కావాలనే ఇగో ఈ పల్లవి కిందకొచ్చింది అని చెప్పి అక్షిత అంటూ ఉంటుంది. ఈ పల్లవికి తనకి పేరు కావాలి. ఆ!
అందుకే కావాలని మా అత్తగారు పరువు తీయడానికి వచ్చింది అని చెప్పి అంటూ ఉంటే, ఇక అక్కడున్న పెద్ద బామ్మ, చూడండి లేడీస్, మీరంతా ఇంటికి పార్టీ చేసుకోవడానికి వచ్చారు. ఈ ఇంటికి పెద్ద కోడలు పల్లవియే. సుమలతకి అవమానం అని చెప్పి, లావుగా ఉన్నవా అని చెప్పి మీకు పరిచయం చేయలేదు. ఏమ్మా అక్షిత, ఏంటి నువ్వు ఇంటికి పెద్ద కోడలు అని చెప్తే చక్కగా తల ఊపావా? ఆ? ఏంటి? ఆ? అని చెప్పి అంటూ, ఇంకోసారి పిచ్చి వేషాలు వేసావంటే చంప మీద కొడతాను అని చెప్పి అంటుందనమాట అక్షిత అని పెద్ద బామ్మ. ఇక వచ్చిన లేడీస్ అంతా కూడా సుమలతని అంటూ ఉంటారు. ఏంటి సుమ, లావుగా ఉండడం తప్ప ఏంటి? దాన్ని పెద్ద కోడలని పరిచయం చేస్తే ఏంటి? ఏమన్నా అయిపోతుందా ఏంటి? లావుగా ఉన్నోళ్ళు మనుషులు కాదా ఏంటి నీ దృష్టిలో? సన్నగా ఉంటేనేనా ఏంటి? అసల నీ ఫ్రెండ్స్ అయినా మాకే ఇంత ఇదిగా అబద్ధం చెప్పావు. అసల మేమైతే అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇలా చేస్తావని తెలుసుంటే అసలు మీ ఇంటికి వచ్చేవాళ్ళమే కాదు. ఆ! ఛ! అని చెప్పి వచ్చిన లేడీస్ అంతా ఇక సుమలతని నానా మాటలనేసి వెళ్ళిపోతారనమాట. ఇక వెళ్ళిపోగానే ఇక కోపంగా చూస్తూ ఉంటుంది సుమలత పల్లవిని. ఆ తర్వాత సుమలత అంటుంది, ఏమే పల్లవి, ఇప్పుడు ఆనందంగా ఉందా? నేను నీకేం చెప్పాను? కిందకి రావద్దని చెప్పాను కదా! కిట్టి పార్టీ అయ్యేదాకా ఎందుకొచ్చావు? అని చెప్పి అనగానే, అయ్యో అత్తయ్య గారు, నన్ను తప్పుగా తీసుకోకండి. అది పెదబామ్మ గారు ఏమైందా అని చెప్పి, ఆవిడకేదో అయిందని చెప్పి భయంతోనే నేను కిందకొచ్చాను. కిందకొచ్చాక నాకు అర్థమైంది, మీరు ఆల్రెడీ నాకు చెప్పారు కిందకి రావద్దని. అప్పుడు గుర్తొచ్చింది. నేనేమి వాంటెడ్‌గా రాలేదండి అని చెప్పి పల్లవి అంటూ ఉంటే, నువ్వు వాంటెడ్‌గా రాకపోవడం ఏంటి? కావాలనే, ఎప్పుడూ అంతే, నీకు గుర్తింపు కావాలి అని చెప్పి అక్షిత అంటూ ఉంటుంది. ఇకప్పుడు అక్కడే ఉన్న ఇటు పెద్ద బామ్మ అంటుంది, ఒసేయ్ సుమలత, అసలు నీ ఏజ్ ఎంతే? ఒకసారి అద్దంలో చూసుకో. హ్మ్. ఏదో పెద్ద అందానికి పెద్ద ప్రిఫరెన్స్ ఇచ్చేస్తున్నావు. ఆ! అని చెప్పి అనగానే, పెద్దత్తయ్య గారు, అత్తయ్య గారిని ఏమి అనకండి అని చెప్పి అంటుంది పల్లవి. పదండి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాము. ఇంకా వద్దులేండి, టాపిక్ వదిలేయండి అని చెప్పి పల్లవి అనడంతోని ఇక సరే అని చెప్పి ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ తర్వాత బామ్మ ఒక దగ్గర కూర్చుంటుంది. బామ్మ చుట్టూ ఇటు చరణ్ వాళ్ళ బామ్మ, చంటి, ప్రసాదరావు, పల్లవి వీళ్ళంతా ఉంటారనమాట. ఇక పెద్ద బామ్మ అడుగుతూ ఉంటుంది, అసలు ఏంటి ఇది ఇంట్లో పరిస్థితి? నాకేం అర్థం కావట్లేదు. అసలు పల్లవిని ఇంట్లో పైన దాచిపెట్టడం ఏంటి? వచ్చిన వాళ్ళందరికీ ఈ అక్షిత పెద్ద కోడలని చెప్పడం ఏంటి? నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి అనగానే, ఇక ఇటు చంటి మొత్తం చెప్తాడనమాట. మా అమ్మకి అసలు పల్లవి వదిన్ని పెళ్ళి అంటే ఇంటికి కోడలుగా చేసుకోవడం అసలు ఇష్టం లేదు. అటు మా అన్నయ్యకి కూడా ఇష్టం లేదు పల్లవి వదినంటే. లావుగా ఉంటుందన్న మెయిన్ రీజన్. ఇక ఆ రకంగా ఇక ఇదంతా జరిగింది అని చెప్పి, మొత్తం జరిగిందంతా, అసలు పెళ్ళి ఎలా జరిగింది ఏంటని బామ్మ కూడా మొత్తం చెప్తుందనమాట. అసలు ఇంత జరుగుతుంటే నాకు ఎందుకు చెప్పలేదు అని చెప్పి పెద్ద బామ్మ అడుగుతూ ఉంటుంది. అసలు అంతా హడావుడిగా పెళ్ళి కూడా అలాగే అయింది అన్నట్టుగా చెప్తూ ఉంటారనమాట చుట్టూ వీళ్ళంతా. అసలు సుమలత అంటే సరే ఓకే, మరి పెళ్లి చేసుకున్నాకైనా ఈ అమ్మాయి మనస్తత్వం తీరు చూసి చరణ్‌లో అయినా మార్పు రావాలి కదా అని చెప్పి పెద్ద బామ్మ అంటూ ఉంటే, అప్పుడు ప్రసాదరావు, నేను కూడా అలాగే అనుకున్న పెద్దమ్మ, పెళ్ళయ్యాక చరణ్‌లో మార్పొస్తుంది, అర్థం చేసుకుంటాడు పల్లవినని. కానీ రోజు రోజుకి పల్లవి మీద కోపం, ద్వేషం పెంచుకుంటూనే పోతున్నాడు. ఏం జరుగుతుందేమో అని కంగారుగా ఉంది మా అందరికీ అని చెప్పి అలా మొత్తం జరిగిందంతా చెప్తూ ఉంటారు. మరోపక్క ఇటు హాల్‌లో అక్షిత, భువన కూర్చునుంటారు. అప్పుడే చరణ్ ఏమో బయట నుంచి వస్తాడనమాట. ఏమైంది అక్షిత అలా ఉన్నావు? మమ్మీ ఏది? అని చెప్పి అనగానే, ఆంటీ బెడ్‌రూమ్‌లో ఉన్నారు, చాలా బాధపడుతున్నారు అని చెప్పి భువన అంటుంది. ఏంటి ఏమైంది అని చెప్పి అనగానే, అదిగో ఆ పల్లవి వల్లే. పల్లవి అంటే ఇంట్లో కిట్టి పార్టీ జరిగింది. ఆంటీ ఏమో కిట్టి పార్టీ అయ్యేదాకా పల్లవిని కిందకి రావద్దు అని చెప్పంది. వంట చేసి పల్లవి పై గదిలో ఉందనమాట. అయితే ఇటు పెద్ద బామ్మగారు కింద పడ్డారు అని చెప్పి అనుకొని పల్లవి గబగబా వచ్చింది. ఇక ఇంట్లో కిట్టి పార్టీ జరుగుతూనే ఉంది కదా! ఇక వచ్చిన లేడీస్ అంతా కూడా పల్లవి ఇంటి పెద్ద కోడలని అందరికీ అర్థమైపోయేలాగా కావాలని పల్లవియే వచ్చింది అని చెప్పి, ఇక ఇదంతా అయ్యేసరికి పెద్ద బామ్మగారు గాని ఇంకా వచ్చిన లేడీస్ అందరూ ఆంటీని తిట్టారు. అందుకే ఆంటీ బాధపడుతున్నారు అని చెప్పి అనగానే, ఈ పల్లవి వల్ల నేనే కాకుండా అమ్మ కూడా ఎంత బాధపడుతుంది అని చెప్పి ఇక సుమలత దగ్గరికి వస్తాడనమాట చరణ్. ఏంటి మమ్మీ అని చెప్పి అనగానే, చూడరా అసలు అందరూ నన్ను తిట్టేవాళ్ళే, దాన్ని కిందకి రావద్దు అన్నాను, కానీ ఎక్కడ నా మాట వింటది అని చెప్పి సుమలత అంటూ ఉంటే, ఇదంతా కావాలని ఆ పల్లవి చేసిందిలే అని చెప్పి, ఉండు దాని పని చెప్తాను అని చెప్పి పల్లవి దగ్గరికి వెళ్తాడు. ఇక చరణ్ వెళ్ళగానే, ఏంటి అసలు నీ గురించి ఏమనుకుంటున్నావు? అంతా కావాలని చేసావుగా, అని మా అమ్మ నాకు మొత్తం చెప్పింది అని చెప్పి చరణ్ అంటాడు. ఏంటండి నేనేం తప్పు చేశాను? సరే నేను తప్పు చేశానని మీరు అనుకుంటున్నారు కదా, మీ అమ్మగారు బాధపడుతున్నారు అంటున్నారు కాబట్టి నేను సారీ అడుగుతాను పదండి అని చెప్పి పల్లవి వెళ్తుందనమాట సుమలత దగ్గరికి. ఇక సుమలత పల్లవిని చూడగానే, ఏంటి ఇలా వచ్చావు? నువ్వు కూడా నన్ను తిడదామని వచ్చావా ఏంటి? తిట్టు అని చెప్పి సుమలత అంటూ ఉంటే, అయ్యో లేదు అత్తయ్య గారు, మీరు బాధపడుతున్నారని తెలిసి సారీ చెప్దామని వచ్చాను అని చెప్పి అంటుందనమాట పల్లవి. చేసేవన్నీ చేసి సారీ చెప్తే సరిపోతుందా అని చెప్పి అంటుందనమాట భువన. ఇక అప్పుడు అక్కడికి ప్రసాదరావు వచ్చి, ఏంటమ్మా ఏంటి
అసలు తను ఏం చేసిందని, తన మంచితనం వల్ల ఇదంతా ఇక్కడ దాకా తెచ్చుకుంది పల్లవి. అసలు తన ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ వంట చేసి పెట్టింది. సుమలత చెప్పిందని పైన ఉంది. తన ఇంటి పెద్ద కోడలు అయినా పైన దాక్కోవాల్సి వచ్చింది. అది సుమలత చెప్పిన వల్ల. ఇంకేంటి తను చేసిన తప్పు? అమ్మ పల్లవి, నువ్వేం తప్పు చేయలేదు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పి ప్రసాదరావు అనడంతో పల్లవి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక అప్పుడు ప్రసాదరావు అంటాడనమాట చరణ్తోని, రే మీ అమ్మ చెప్పింది ప్రతి మాట నమ్మేయడం కాదురా, ముందు వెనకాల నిజం ఏంటనేది తెలుసుకో, భార్య మనసు ఏంటనేది తెలుసుకో అని చెప్పి ప్రసాదరావు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత చరణ్ తన రూమ్లో కూర్చుని ఉంటాడనమాట. కోపంగా చూస్తూ ఉంటాడు. అప్పుడే పల్లవి వస్తుందనమాట. ఇక పల్లవి వచ్చి చరణ్ని చూసి మళ్ళీ బయటికి వెళ్ళిపోతుంది. ఇక అప్పుడు చరణ్ మనసులో అనుకుంటాడు, ఇదేంటి నేను కోపంగా ఉన్నానని పల్లవికి తెలుసు, కనీసం వచ్చి బతిమాలాలి లేకపోతే మాట్లాడాలి, అదేంటి ఏం మాట్లాడకుండా వెళ్ళింది, ఏంటి దాని ఉద్దేశం అని చెప్పి అనుకుంటూ ఉంటాడు చరణ్ మనసులో. ఈ లోపల పచ్చగడ్డి తీసుకొచ్చి చరణ్ ముందు వేస్తుందనమాట. ఏంటి నేనేమన్నా జంతువుని అనుకున్నావా, పచ్చగడ్డి తినాలా నేను అని చెప్పి చరణ్ అంటూ ఉంటే, అయ్యో మీరు తినడానికి కాదండి, మామూలుగా మన మాటల్లో అంటారు కదా, పచ్చిగడ్డి వేస్తే బగ్గుమంటుంది ఇద్దరి మధ్యలో పడకపోతే అని. మన ఇద్దరి మధ్యలో పడట్లేదు కదా, ఒకసారి మీరు దాన్ని చూడండి బగ్గుమంటుంది, కావాలంటే రీల్స్ కూడా చేద్దాము అని చెప్పి పల్లవి అంటూ ఉంటే, ఏంటి ఎగతాళిగా ఉందా అని చెప్పి చరణ్ అంటాడు. మరి లేకపోతే ఏంటండి, మీ అమ్మగారికి సారీ చెప్పాలన్నారు, చెప్పాను, అయిపోయింది, మీరు నన్ను తిట్టారు, అయిపోయింది, అక్కడికే కదా. భార్య భర్తల మధ్యలో రకరకాల చిన్న చిన్న గొడవలు వస్తూనే ఉంటాయి, అయితే అయిపోవాలి, అక్కడికక్కడ వదిలేయాలి, దాన్నే పట్టుకొని బెడ్రూమ్ దాకా తీసుకొచ్చి ఏంటండి మీరు మరీ ఘోరంగా అని చెప్పి వదిలేయాలి అని చెప్పి చరణ్ దగ్గరికి వచ్చి ఇలా బొగ్గ గిలుతూ ఉంటే, దూరంగా ఉండు అని చెప్పి పల్లవిని అలా ఒక్క తోపు తోస్తాడనమాట చరణ్. ఇక అక్కడ ఒక టేబుల్ ఉండడంతో పల్లవి పొట్టలోకి ఆ టేబుల్ తగులుతుంది. అమ్మ అని చెప్పి పొట్టను పట్టుకొని అలా పల్లవి ఒక్కసారిగా కింద కూర్చుండిపోతుంది. అయ్యో ఏమైంది దీనికి అని చెప్పి గబగబా చరణ్ వచ్చి, ఏమైంది పల్లవి, నేనేం కావాలని తొయ్యలేదు, ఏదో అలా అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్. ఏమండి నా పని అయిపోయిందండి, నాకు చాలా నొప్పిగా ఉంది అనగానే, అయ్యో నీకేం కాదు పల్లవి, హాస్పిటల్ తీసుకెళ్తాను అని చెప్పి చరణ్ అంటూ ఉంటాడు. లేదండి హాస్పిటల్కి వెళ్ళేదాకా కూడా నేను బ్రతకనండి, నాకు తెలిసిపోతుంది, నా చివరి కోరిక తీర్చండి, ఒప్పుకోండి అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి. చివరి కోరిక అదంతా అంతా అంటావేంటి పల్లవి, అదంతా ఏం లేదు, నీకేం కాదు అని చెప్పి చరణ్ అంటూ ఉంటే, లేదండి లేదు, నాకు తెలుస్తుంది, నాకు మాట ఇవ్వండి, నేను పోయాక మీరు మళ్ళీ నాలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోండి అని చెప్పి పల్లవి అంటూ ఉంటే, అప్పుడు చరణ్ పల్లవిని వదిలేసి నించొని, ఏంటి మళ్ళీ నీలాంటి దాన్ని చేసుకోవాలా, చచ్చినా చేసుకోను అని చెప్పి అంటూ ఉంటే, పల్లవి లేచి నించొని, ఏంటి నాలాంటిదేం చేసుకోరా ఏంటి అని చెప్పి అనగానే, అదేంటి ఇప్పుడు దాకా పొట్ట పట్టుకొని పడుకున్నావు కింద, ఏదో అయిపోయినట్టు ఇప్పుడేంటి నార్మల్గా మాట్లాడుతున్నావు అని చెప్పి చరణ్ అంటాడు. అంటే నాకు ఒకవేళ ఇలా అయితే ఏం జరుగుతుంది, మీరు ఎలా రియాక్ట్ అవుతారని చూద్దాం అనుకున్నాను, అయినా నాకేమవుతుందండి, నాకొచ్చి ఏదైనా తగిలినా ఇంకెవరైనా ఏదైనా చేసినా నాకెందుకు తగులుతుంది, నేను అంత స్ట్రాంగు, మీరే అంటారు కదా నేను బండ అని, సో నాకు ఏ దెబ్బలు తగలవు, ఎలాంటివి ఉండవు అని చెప్పి పల్లవి అంటూ ఉంటుంది. అయినా ఏంటి నాలాంటి అమ్మాయిని చేసుకోండి అంటే నాలాగా లావుగా ఉన్నామని కాదు, నాలాంటి మంచి అమ్మాయిని చేసుకోమని అని పల్లవి అంటుంది. ఓ అదా, నాకు ఇంకోలా అర్థమైందిలే అని చెప్పి చరణ్ అంటాడు. మీరెప్పుడు అంతే ఛే అని చెప్పి పల్లవి వెళ్ళి పడుకుంటుంది. ఇక చరణ్ కూడా వెళ్ళి బెడ్ మీద పడుకుంటాడు. ఇక పల్లవి, ఏంటి నన్నే చూస్తున్నారు అనగానే, నిన్ను చూడడం తప్ప నాకు ఇంకే పని లేదు అని చెప్పి చరణ్ అంటూ ఉంటే, మీకు నేనంటే ఇష్టం కాదు అని చెప్పి అంటుంది పల్లవి. ఇష్టమా తొక్క అనగానే, అప్పుడు పల్లవి, మరి ఇందాక నేను పడిపోతే పద హాస్పిటల్కి వెళ్దాము అని చెప్పి అన్నారు కదా, మీకు నేనంటే ఇష్టమే నాకు తెలుసు అని చెప్పి పల్లవి అంటూ ఉంటుంది. అంత లేదమ్మా, అంతగా ఊహించుకోకు అని చెప్పి ఇక చరణ్ నిద్రపోతాడు. ఆ తర్వాత ఇక పల్లవి నెక్స్ట్ డే ఉదయాన్నే ఇక పూజ గదిలో పూజ చేస్తూ ఉంటే, హాల్లో ఇటు పెద్ద బామ్మ చిన్న బామ్మ ఇద్దరు కూర్చుని ఉంటారనమాట. ఇక పెద్ద బామ్మ అంటూ ఉంటుంది బామ్మతోని, నిజంగా ఈ పల్లవి చాలా మంచి అమ్మాయిని తీసుకొచ్చుకున్నారు కోడలుగా, చాలా మంచి అమ్మాయి, మనసు మంచిది, చాలా మంచి గుణం ఉంది, బంగారం అని చెప్పి పెద్ద బామ్మ అంటూ ఉంటే, ఇదిగో దీని మంచితనమే నా కోడలికి తెలియట్లేదు అని చెప్పి అంటూ ఉంటుంది చిన్న బామ్మ. సో ఇంతే అండి ఇవాళ ఎపిసోడ్లో జరిగింది. ఎపిసోడ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.